రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పాటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పాటంచెరు నియోజకవర్గం పాటంచెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రేషన్ డీలర్కు 5,000 రూపాయల గౌరవ వేతనం, క్వింటల్కు 300 రూపాయల కమిషన్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రేషన్ డీలర్ రాష్ట్ర మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రులను ఆహ్వానించినా రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇప్పుడు 17,200 మంది రేషన్ డీలర్లు మధ్యతరగతి వాళ్ళు 17,200 మంది రేషన్ డీలర్లు చాలా మధ్యతరగతి వాళ్ళు రేషన్ నడిపిస్తూ కూడా వాళ్ళకు ఇంత ఏం హామీదారు లేదు, ఏది ఇంత కూడా ఇంకా లేదు. ప్రతి దానికి కూడా వాళ్ళకు ఏదైనా ఇప్పుడు దుమ్ముతో కూడా మాకు హెల్త్ కార్డు లేవు. దేనికైనా కానీ ఈ యొక్క గౌరవ వేతనం కానీ ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు 300 రూపాయల కమిషన్ క్వింటాల్కు, మరి 5,000 రూపాయల గౌరవ వేతనం తప్పకుండా ప్రకటించాలని చెప్పి మీరు సీఎం దగ్గరికి పోయి అమలు పరిచి పిల్లలందరికీ లాభం చేకూర్చాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన పూజలు గౌరవ అధ్యక్షులు వారికి సుదీర్ఘంగా మాట్లాడాలి కాబట్టి వచ్చిన పెద్దలకు అవకాశం ఎక్కువ ఇచ్చినట్టుగా ఉంటే మన సమస్యల మీద మరి ఎంతో భరోసాతోని, ఎంతో నమ్మకంతో మరి 300 కిలోమీటర్ల నుంచి నిన్నటి నుంచే ప్రయాణం చేసి రాత్రి 4 గంటలకు 3 గంటలకు ఇక్కడ వచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, మరి అదేవిధంగా కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా నుంచి మహిళలు కూడా వచ్చిండ్రు. వచ్చి మరి ఇక్కడ ఉండి స్టే చేసి మా యొక్క నమ్మకం, మా యొక్క భరోసా ఈ యొక్క మీటింగ్ నుంచి పూర్తిగా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా 40-35 ఏళ్ల నుంచి ఈ వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ సరెండర్ చేసి మేము పనిచేస్తున్నాం. మాకు గౌరవంగా ఒక శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, డైనమిక్ లీడర్ పూర్తిగా ఇప్పుడు మనకు గౌరవ అధ్యక్షులు పూర్తిగా న్యాయం జరుగుతుంది. మన ఒక భవిష్యత్తు రాబోయే తరానికి సెట్ అయిపోయిన ఆలోచనతో ప్రతి డీలర్ కూడా వచ్చినందుకు పేరు పేరు వారందరూ కూడా నేను స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు చెబుతూ మరి ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మరి గత ప్రభుత్వంలో కూడా కొన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మన శాసనసభ్యులు, గౌరవ అధ్యక్షులు ఇక్కడనే మన సమక్షంలో ఉన్నారు. మరి వారితో ఖాళీ పని అంటూ లేదు కాబట్టి 100% మన పని అవుతుందని నేను ఆశిస్తూ అవుతుందని నమ్మకం కూడా నాకు ఉన్నది. ఎందుకు అంటే మన గౌరవ అధ్యక్షుడు మొట్టమొదటి అన్నప్పుడు నేను ఎందుకు మావా మీద అన్నా ఈ రేషన్ డీలర్లకు సంఘం గౌరవ అధ్యక్షుడిని, మరి ఆయనకు నాకు ఉన్నటువంటి రిలేషన్ నాకు అల్లుడు అవుతుంది. ఆయన మీ అందరికీ తెలుసో లేదు, చాలా మంది దగ్గర అనుబంధం అన్ని విధాలుగా. ఆయన ఎంపీటీసీగా నేను మెంబర్గా పనిచేసిన ఒకటే బస్తీ కాబట్టి చాలా సున్నితమైన మనిషి, ప్రజలలో ఉండేటోడు. ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, మరి శాసనసభ్యులుగా, మరి ఈ యొక్క పటాన్చేరు నుంచి తిరుగులేని నాయకుడుగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ప్రతి మనిషితో కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్తున్నా, మరి వారి గౌరవ అధ్యక్షులుగా మనమందరం కూడా ప్రపోజల్ చేసినాక అన్ని జిల్లాలతో అధ్యక్షులతో, చాలా మంది మేధావులతో, సీనియర్లతో మాట్లాడితే అయ్యా ఆయన మన గౌరవ అధ్యక్షుడిగా వచ్చినట్టుగా ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మన పనులన్నీ కూడా 100% అవుతాయి, మనకున్న సమస్యలు కూడా ఎక్కువ లేవు అని చాలా మంది డీలర్ మిత్రులు కానీ, జిల్లా నాయకత్వాలు కానీ అందరు ప్రపోజల్ తీసుకొని వారిని ఒప్పించి మెప్పించి మరి అదేవిధంగా మరి వారిని ప్రపోజల్ చేసినాక వారి ఇంట్లో కూర్చోలే మరి ఏం సమస్యలు లేవు మీకు, నేను చేయవలసింది
అడిగి తెలుసుకొని మరి మంత్రుల దగ్గర కూడా సుదీర్ఘంగా పోయి మన సివిల్ సప్లై మంత్రి గారి దగ్గర చాలాసేపు దాదాపు హాఫ్ నుంచి 40 నిమిషాలు మాట్లాడడం. అన్ని రకాలుగా కూడా మీ ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తానని వారి మాట. వేరే కార్యక్రమాల గురించి రాలేదా, లేకపోతే రేషన్ డీలర్లే కదా వాళ్ళతో అవసరాలు తీరిపోయిందని చెప్పి రాలేదా, నాకైతే అర్థం కాలేదు. మేము ఖమ్మం జిల్లాలో మాత్రం అందరూ ఎమ్మెల్యేలకి మంత్రులందరినీ ఆహ్వానించాం. స్వయంగా మన రాష్ట్ర అధ్యక్షుడు నాయకుడు రాజు గారికి పొంగిరెడ్డి శ్రీరామరెడ్డి గారు ఇంటికి పోయి ఎలక్షన్లో ఆయన నిలబడ్డప్పుడు ఇంత మన మీద అక్షంతలు ఉన్నా మేము ప్రచారం చేసి ఆయనకి గెలిపించాం. నాది పాలేరు కాన్స్టిట్యున్సీ, నాది మంత్రి గారి కాన్స్టిట్యున్సీ. 2 సార్లు పిలిచి వచ్చాను, తప్పకుండా వస్తానని చెప్పారు. ఈరోజు ఎవరు రాలేదు. ఇప్పుడు మన పటాన్చేరు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు వచ్చి మన రేషన్ డీలర్ల గౌరవం తగ్గించారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సరే మంత్రులు ఎమ్మెల్యేలు రాకపోయినా ఒక మంచి డైనమిక్ లీడరు మైపాల్ రెడ్డి గారు మన గౌరవాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మన సమస్యల మీద ఎమ్మెల్యే గారు పోరాడి మనకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే 17 ఇంట్లో 5 మంది భార్య భర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రులు 5-6 మంది అవుతారు. ఇక్కడ 17 × 6 మంది 2 లక్షల చిల్లర అవుతారు. మీరు మీ కుటుంబాలకి సంబంధం లేకుండా, మీ కుటుంబ సభ్యులకి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది జనాలతో మీకు సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు, ఆశావాసి వ్యక్తులు కాదు. ప్రతి ఒక్కరితోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు. మీ దగ్గర ఇంచుమించు మీ రేషన్ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఆపుదారన్న మీ దగ్గర టైం స్పెండ్ చేస్తాడు, మంచిగా కూడా చెప్పుకుంటారు, ఇట్లా బాగా చెప్పుకుంటారు. మీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా పనిచేసే వ్యక్తులు మీరు. పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది గొప్పది, ప్రతి మనిషికి అందేయడం. మీరు గిట బడిలో పంతులు, బడిలో టీచర్ ఎట్లనో, గుడిలో భగవంతుడు ఎట్లనో, మీరు రేషన్ డీలర్ గిట మీ అదృష్టంగా భావించాలని పనిచేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు పాట పాడిన అన్నయ్య 70 సరుకులు ఇచ్చి చిల్లర పైసలు తీసుకున్నాం, వాస్తవమైన విషయమే. కాబట్టి మేము 85-90 మాట చెప్తా ఉన్నాం. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి, హౌసింగ్ మినిస్టర్ గా ఉండే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మన ఎదురుగల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో. అప్పుడు ఆయన గ్యాస్ వస్తున్నాము డీలర్ ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వాలు మిర్చి వాళ్ళకు వారికి చిన్న చిన్న చేసుకునే వారికి గ్యాస్ ఫ్రీ అని అప్పుడున్న ప్రభుత్వాలు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ సరఫరా చేసింది సీనియర్ లీడర్ చాలా మంది. ఆయన ఎందుకు చెప్తున్నారంటే మానవ సేవే మానవ సేవ. దేవుని గుడిలో కూర్చొని గంట సేపు, చర్చిలో మధ్యలో కూర్చొని గంట సేపు ప్రార్థన చేయడం కాదు. మహానాయకుడు ఆయన. మేమిట ఇండస్ట్రీ మా ప్రాంతం అంతా ఇండే పరిశ్రమతో కూడుకున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మొత్తం ఆల్ ఇండియా జనం ఉంటారు ఇక్కడ, మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉంటారు. రకరకాల సమస్యలు. ఇండస్ట్రీ ఉండదు, మేము ఉంటాం. ఇండస్ట్రీస్ లో ట్రేడ్ ఉన్న నాయకుడిగా నేను 15-20 మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి పనిచేస్తా ఉన్నా. కార్మిక సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే జటిలమైన సమస్యలు ఉంటాయి. మేనేజ్మెంట్ వారు కోట్ల రూపాయల సంవత్సరానికి సంపాదించి కార్మికులు కొట్టగొట్టే రకాలు ఉంటాయి. కొన్ని ఒప్పించి మేపించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు న్యాయం చేసే దాఖలాలు ఉన్నాయి.
నేను అనుకున్నా ఈ నాయకుడు రాజు అనుకున్నా ఏదో మతలబ్తో వచ్చిన గౌరవ దేశం చేసిన అనుకోండి ఇట్లా ఆలోచన చేసి మొత్తానికి నా మీద మెడకు పరుగు పెట్టి కూర్చున్నాం. మాకు ప్రజాసేవలో తోటి మానవునికి సేవ చేసే అదృష్టంగా అదనంగా దొరికిందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మీ 33 జిల్లాల అధ్యక్షులను ముఖ్యమంత్రి గారిని సివిల్ సప్లై మంత్రి గారిని టైం తీసుకొని వాళ్ళు ఇక్కడ సెక్రటరీ గారు ఇక్కడ టైం ఇచ్చిన ఈ సమస్యలన్నీ రిప్రజెంటేషన్ తో వెళ్ళి వారి నోటీసులో పెట్టి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకు చేస్తామని గౌరవ అధ్యక్షుడు గారి నాయకత్వం ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన నేను మీరు 17,200 మంది డీలర్లు గారు 4 కోట్ల మంది పైసలు మీకున్న సత్సంబంధాలు రాష్ట్ర ప్రజలతోటి ఎక్కడికక్కడ మీ సత్సంబంధాలు ఉన్నాయి. వారందరికీ ప్రభుత్వ పరంగా వచ్చే సరుకులను మీరు వారధిగా పనిచేసి జవాబుదారీగా ఉండి మీరు ముందుకు సాగే బాధ్యత మీ పైన ఉన్నది. మీ గిట ఇంతమంది డీలర్లు ఉన్నారు, ఇంతమంది డీలర్స్ వచ్చి ఇక్కడ ఒక్కరి గిట ఒక 10,000 రూపాయల పాయింట్ సెట్ అయితే ఒక 15,000 రూపాయల పట్టు సెట్ కట్టుగా తల్లు ఏదైనా కూడా ఆనే ఉన్నది. కాబట్టి ఈ సమాజంలో అందరూ సమానంగా బతికే రైట్స్ అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ మనసులలో ఏముందో నాకు చేసినప్పుడే భగవంతుడికి సేవ చేసినట్టు భగవంతుడు ఆశీస్సులు పొందినట్టు నేను అనుకుంటాను. అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తున్నారంటే ఆయన కార్మిక నాయకుడు, కార్మిక మంత్రిగా పనిచేసిండు, సివిల్ సప్లై మంత్రిగా పనిచేసిండు, హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిండు, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిండు. ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలకు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిండు. కార్మిక సమస్యలన్నీ ఎక్కడికక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ లాంటి కాళేశ్వరం